కాలీఫ్లవర్తో కర్రీ, పచ్చళ్ళు, పిజ్జా పైన టాపింగ్, కాలీఫ్లవర్ 65 ఎన్నో రకాలు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే చలికాలం వచ్చింది అంటే జలుబు, దగ్గు, జ్వరాలు, ఎన్నో ఇన్ఫెక్షన్స్ వీటన్నిటిని నాశనం చేసి స్ట్రాంగ్ ఇమ్యూనిటీ ఇవ్వాలి అంటే సి విటమిన్ మనకి బాంబులా పనిచేస్తుంది. ఆరెంజ్లో ఎలా అయితే ఇలాంటి టాలెంట్ ఉందో కాలీఫ్లవర్లో కూడా ఇలాంటి టాలెంటే ఉంది. అందుకే వీటిని వింటర్లో పుట్టించారు. ఈ సీజన్లో మన గట్ హెల్త్లో గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే గుడ్ బ్యాక్టీరియా కన్నా దాని ఆధిక్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం ఎక్కువ చేస్తూ ఉంటుంది. మనం ఏం చేస్తాము, దీనికి సపోర్ట్గా పాలిష్ చేసిన ఆహారం ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం. దీంతో బ్యాడ్ బ్యాక్టీరియా పెరుగుతుంది, డైజెషన్ స్లో, ఇంకా కాన్స్టిపేషన్ స్టార్ట్. వీటన్నిటికీ చెక్ చెప్పాలి అంటే ఫైబర్ ఎక్కువగా ఉన్నటువంటి ఆహారం తీసుకోవాలి. కాలీఫ్లవర్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, దాంతో గుడ్ బ్యాక్టీరియా పెరుగుతుంది, డైజెషన్ యాక్టివ్, మోషన్ స్మూత్. ఇంగ్లీష్ మూవీస్లో స్పై ఏం చేస్తాడు, పంచభూతాన్ని కూడా కంట్రోల్ చేసేస్తూ ఉంటాడు. అలా మన కాలీఫ్లవర్ కూడా తక్కువేమి కాదు. మనం కాలీఫ్లవర్ రైస్ తిన్నాం అనుకోండి, 0 క్యాలరీస్. దానివల్ల వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి చక్కగా ఉపయోగపడుతుంది. ఇంకా ఎప్పుడైనా పిజ్జా తిన్నప్పుడు దానివల్ల కార్బ్స్ వల్ల కొద్దిగా ఒకవైపు భయం అనిపిస్తుంది కదా, అలాంటి భయం ఏం లేకుండా ఉండాలి అంటే పిజ్జా పైన టాపింగ్ కింద కాలీఫ్లవర్ సెలెక్ట్ చేసుకుంటూ ఉండండి. దానివల్ల ఈ కార్బ్స్ వల్ల నష్టం ఎక్కువగా జరగకుండా మనకి కాలీఫ్లవర్ కాపాడుతూ ఉంటుంది. పొటాటో స్మాష్ అనుకుంటాము, కానీ కాలీఫ్లవర్ స్మాష్ రెండూ ఒకేలాగా ఉంటాయి, ఒకే టేస్ట్, అసలు గుర్తే పట్టలేమన్నమాట. ఇలా అనేక రకాలుగా మనకి కాలీఫ్లవర్ ఉపయోగపడుతూ ఉంటుంది. కాబట్టి వారంలో 1-2 రోజులు కాలీఫ్లవర్ మనం ఆహారంలో తప్పకుండా చేర్చుకోవాలి. కాబట్టి వారంలో 1-2 సార్లు కాలీఫ్లవర్ తప్పకుండా తిందాం మరి.